బాయ్ కార్తీక్ నువ్వు వై ఆర్ వెయిటింగ్ ఇయర్ అది నీకే వెయిటింగ్ పదా బాయ్ కవ్య బళ్ళారికి పోతున్నావా బళ్ళారికి కాయ్ బాయ్ కుష్ బాయ్ కల్పన ఈ కార్ మా చిన్నాయన కారు ఇది అన్న కారు అది తమ్ముని కారు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అంటే చాలా మేజర్ టూరిస్ట్ అనమాట, ఇది కర్ణాటకలోనే. ఈరోజు మనము ఆ ప్లేస్ చూసేకపోతున్నాము. సో ఇంకెందుకు లేటు, అందరు పోదాం రండి. కమాన్, లెట్స్ గో. వ్యూ ఎంత బాగుంది కదా, బ్లూ స్కై, క్లౌడ్స్, ఈ రోడ్డు, మంచి మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ ట్యాంక్ చేసుకొని అట్లే పోతానే ఉండాలనిపిస్తుంది నాకైతే. బాగుండదు వ్యూ అయితే. సో అది ఏం ప్లేస్ అనుకుంటున్నారా? సో చూసేయండి. చిత్రదుర్గ, సిటీ ఆఫ్ పోర్ట్. ఈ ప్లేస్ని కల్లిన కోటె అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ చేసిండేదంతా ఫోర్ట్ వచ్చేసి అంత రాళ్లతోనే చేసింటారు, అందుకే దాన్ని కల్లిన కోటె అంటారు. సో వచ్చేసినాం ఇంకా దుర్గాకి, చిత్రదుర్గ ఫోర్ట్కి. అండ్ మాకి దావణగెరే టు దుర్గా ఓన్లీ 60 కిలోమీటర్స్ అవుతుంది. 1 అవర్ మాకి 45 మినిట్స్, 1 అవర్ పడుతుంది జర్నీ అంతే. సో ఎంట్రన్స్ పెద్ద గేట్ పెట్టినారు, కానీ అక్కడి నుంచి కాదు ఎంట్రన్స్, కొంచెం అట్లా ఆ లెఫ్ట్లో నుంచి పోవాలన్నమాట ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ, పిల్లోళ్ళకి సపరేట్, పెద్దోళ్ళకి సపరేట్. సో ఎంటర్ అయిన తక్షణమే ఇక్కడ లెఫ్ట్లోనే ఇక్కడ ఇది ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి నీళ్ళు, తాగే నీళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటారు అనమాట అప్పుడు వాళ్ళు. అండ్ ఈ స్నేక్ ఇండికేషన్ వచ్చేసి ఇక్కడ లోపల చిత్రదుర్గ అంతా ఉంది కదా, లోపల ఫోటో అట్లా స్ట్రైట్గా ఏమి ఉండదు, రోడ్డు జిగ్జాగ్గా పాముకు అట్లా తిరుక్కుంటూ పోవాలన్నమాట మనం కూడా లోపల. అట్లా ఉంటుందన్నమాట వే, అదే ఇండికేషన్ అక్కడ వేసినారనమాట. అండ్ ఎనిమీస్కి కూడా స్లో డౌన్ చేసేకి అట్లా. మెయిన్ ఎంట్రన్స్ ఆనే బాగిలు అని ఉంటుంది, అక్కడి నుంచి వస్తాము లోపలికి. అది నేను తీయలేదనమాట, ఆనే బాగిల్ రోడ్డు. తర్వాత ఫస్ట్ 2 గేట్స్ వచ్చేసి అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో ఉంటాయి, ఇది వచ్చేసి 3rd గేట్. ఈ గేట్ కామన బాగిలు అని అంటారనమాట. టోటల్గా వచ్చేసి 7 సుత్తిన కోటె అని అంటారనమాట. గైస్ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చిత్రదుర్గకు వచ్చినాము. చిత్రదుర్గ ఫోర్ట్ చూడండి. సో ఫోర్ట్ని అంతా చూపిస్తాం కదా, మీరు కూడా వీడియో ద్వారా చూసేయండి ఫోర్ట్ని. సో ఇది ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి పోయేకి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. రాజా ఉంటాడు కదా, రాజా మాత్రం దీంట్లో నుంచి పోతా ఉన్నంట. ఇక్కడ పక్కన ఏముంది కదా, అది వచ్చేసి కామన్ పీపుల్కి ఎంట్రన్స్. ఇచ్చు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఆ మెయిన్ డోర్ పక్కనే ఇది ఉంది, ఇది కామన్ పీపుల్కి పారాడేకి. ఇక్కడ వచ్చేసి రాజా ఫంక్షన్ టైంలో పారాడుతుంటాడు అన్నమాట. చూడండి స్టోన్ ఎంత బాగా చెక్కినారంత బాగా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్కి పోతే గిన అక్కడ గన్ పౌడర్ అవి ఇవి తయారు చేసేకి మెషిన్స్, రాళ్లతోనే ఇట్లా గ్రైండింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి ఇది లెఫ్ట్కి పోతే. అండ్ ఇవి వచ్చేసి సోల్జర్స్ హైడ్ చేసుకోనికి, రెస్ట్ చేసుకోనికి ఇవి అన్నమాట, సైనికులు. అండ్ ఇక్కడ లెఫ్ట్కి పోతేను
ఆయిల్ స్టోరేజ్ చేసుకోనికి అక్కడ పెద్ద ట్యాంక్ అట్లా కట్టించినారు రాళ్లతోనే. మేము ఆ సైడ్ అంతా పోలేదు, కానీ మెయిన్ వచ్చేసి మేము ఒనకే ఓబవ్వ కిండి ఆ సైడ్కి పోతున్నాం అనమాట. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. ఒక 2 days కంప్లీట్ అవుతుంది, 2-3 days అవుతుంది అనుకుంటాను ఇవన్నీ చూసేకి. మేము జస్ట్ 3-4 ప్లేసెస్ ఒకటే చూసినాము. చూడండి అంతా. ఇక్కడ మీరు రావాలనుకుంటే హీల్స్ అట్లాంటివి వేసుకున్నదండి. ఏమైనా స్పోర్ట్స్ షూస్ లేదా కొంచెము రఫ్గా ఉండే స్లిప్పర్స్ అట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది, స్లిప్ కాకోకున్నట్లా. ఈడే అందరు జనాలు కూర్చొని నిలబడుకొని చూస్తుండలేదా? దిగురా, వీడే ఎక్కుతున్నాడా? రైట్, మెల్లగా. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ చూడండి, ఇట్లే ఏమి తాడు అవి ఇవి కట్టుకోకున్నట్లా ఎక్కేస్తారనమాట. ఇట్లా వీళ్ళని కోతి రాజ మక్కలు అని అంటారు. చూడండి ఆ పెట్లు ఎక్కుతున్నాడు. లాస్ట్ టైం మేము పోయినప్పుడు ఇక్కడ చాలా మంది ఎక్కుతా ఉంటారు, కానీ ఈసారి ఏమో లేదు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి దీపం పెట్టేకి అది అట్లా చేసినారనమాట హోల్స్. అండ్ ఇక్కడ రాజా ఉంటారు కదా, ఎప్పుడు బయటికి పోయినా ఈ పాదాలని దేవుణ్ణి మొక్కొని పోతుంటారు అనమాట యుద్ధానికి బయటికి పోయినప్పుడల్లా. ఇక్కడ ఒక గుడి ఉంది లోపల. సో ఇక్కడ లోపలికి ఇట్లా వస్తే ఇక్కడ మళ్ళీ 2 ways ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్కి తర్వాత పోదామంట. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా రైట్కి పోదాము స్ట్రైట్గా. సో ఇక్కడ ఒనకే ఓబవ్వ కిండి, అక్క తంగేర ఓండ అండ్ గోపాలస్వామి టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గోపాలస్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఎక్కడ నిల్చుకున్నామా ఇక్కడ ఇదే పైన గోపాలస్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఉయ్యాల ఆడుతూ ఉంటారంట చూడండి ఎప్పుడు. అండ్ ఇక్కడ దీపద స్తంభ, ఇది అక్కడ పైన ఎక్కి అట్లా పైన దీపం పెడతా ఉంటారు. అండ్ ఇక్కడ పూజారి వాళ్ళ ఇల్లు అంట అప్పుడు, ఇప్పుడు క్యాంటీన్ అనమాట. అక్కడ మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, నీళ్ళు జ్యూసు స్నాక్స్ అన్నీ దొరుకుతాయి లోపల. తిని బాగా డస్ట్బిన్లు కానీ చాలా ఉన్నాయి అక్కడ దాంట్లో వేసేస్తే అయిపోయి క్లీన్గా మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది. అండ్ ఇది కూడా వాటర్ స్టోరేజ్, ఇది కూడా నీళ్ళు. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి గోపాలస్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అక్క తంగేర హోండాకి పోతున్నాము. అండ్ ఇదే దావులోనే కూడా ఒనకే ఓబవ్వ కిండి కానీ వచ్చేస్తుంది. ఇంకా మేము ఇక్కడ క్యాంటీన్లోనే జ్యూస్ కొన్ని చిప్స్ తీసుకొని పోతున్నాము. నెక్స్ట్ చూడండి బాగుంటుంది ఇంకా. ఇంకా 4-5 ఉన్నాయి. తర్వాత కుషాల్ మాకు చూడండి ఇప్పుడు అది మళ్ళా
దగ్గరకు పోతే చిప్స్ కావాలంటే బొమ్మకి బాగుండే ఒకటే అందుకే వచ్చింది ఫస్ట్ కే పెట్టుకొని పోవాల్సింది దానికి వాసన వస్తుంది. దానికి ఏం తెలుసు, దానికి ఏం తెలుసు. బాబా 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 ఆడు కారించుకుంటాడు. అసలు నా చిప్స్ ప్యాకెట్ తింటాను. అది నా చిప్స్ తింటుంది. అది నీ చిప్స్ భార్గవి. నా చిప్స్ నా చిప్స్ నా చిప్స్ 70 రూపీస్. ఇది భార్గవి చిప్స్, ఆనియన్ చిప్స్. ఇది కుషాల్ది 7up జ్యూస్. కుషాల్ది 7up జ్యూస్ తక్కువ ఉంది. ఇది నావి బనానా చిప్స్, ఆలు చిప్స్ తింటా ఉండదు. నాకు కూడా ఇప్పే. అన్నీ పడతాయి నీ అది జ్యూస్ అంతా. చెప్తే మూతులకి అక్క బాటిల్ ఎట్లా పంపించుడు ఇక. ಚೆನ್ನಾಗಿದೆ ನಾ ಚಿಪ್ಸ್. ಹಲೋ ಕಪಿರಾಜ, ಇನ್ನೇನಿಲ್ಲ, ಖಾಲಿ ಆದ ಮಾತ್ರ ನಡಿ. ఇర్లి బిడు పాప తినలే, పాప తిని అచ్చుడే మనం అట్లా ఇయ్యాల చేతులకి. బాయ్. దానికి కవర్లు కనపడినా నేను ఇట్లా వేళ్ళు ముచ్చుకొని ఇస్తే కనపడలేదు. నువ్వు గడుపుతుంది నేను సో ఫ్రెండ్స్, ఇదే చూడండి అక్క తంగియర హోండా అంటే ఈ పక్క నీళ్ళు అండ్ బ్రిడ్జ్ ఉంది కదా మధ్యలోన, ఆ పక్కన ఒకటి ఉండదు. అక్క తంగియర అంటే ఆ పక్క ఈ పక్క అంతే. ఇంకా ఆ సైడ్ అంతా గుడిలు అన్నీ ఉన్నాయి చూడండి. ఆడ కనిపిస్తున్నాయి గుడిలు. చాలా గుడిలు ఉన్నాయి లోపల, ఎన్నో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒనకే ఓబవ్వ. పోదాం రండి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి చిత్రదుర్గ అంటే ఒనకే ఓబవ్వ కిండినే. నాగరహావు అనే సినిమాలోన విష్ణువర్ధన్ సార్ది ఒకటి సాంగ్ ఉన్నది. ఇది ఇక్కడ మనకి ఓబావ గురించి ఆ సాంగ్ అయితే మీరు డెఫినెట్గా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు అక్కడే పోతున్నాము, వణికే ఓబావ కిండితకి. ఇక్కడ స్టోరీ ఏమంటే, ఇక్కడ ఈ టవర్ ఉంచుడండి. ఇక్కడ ఆ టవర్ పైన వణికే ఓబావ వాళ్ళ హస్బెండ్ గార్డు చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన భోజనంకి వస్తాడు, లంచ్ టైం అయిందని. భోజనం అంతా పెట్టిన తర్వాత తను చూసుకుంటుంది, నీళ్ళు లేవు తాగే కానీ. సో మళ్ళీ కడవెత్తుకొని ఇక్కడ వస్తుంది. ఇక్కడే చూడండి నీళ్ళు, ప్యూర్ క్లీన్ వాటర్ ఇక్కడికే తీసుకునే కానీ వస్తుంది అనమాట నీళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారేమో. తాగే నీళ్ళే ఇవి, చాలా క్లీన్గా ఉన్నాయి, ఫిల్టర్ నీళ్ళు ఉన్నట్లు ఉన్నాయి, బాగా చల్లగా ఉంటాయి మళ్ళీ నీళ్ళు కూడా. సో ఇక్కడికి వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడు హైదర్ అలీ సైనికులు ఉంటారు చూడు, వాళ్ళందరూ అటాక్ చేసేకి వెనక నుంచి వస్తారనమాట. అదే అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడి నుంచి వస్తారు. సో మనకి ఓబావ చూస్తుంది, ఇంకా వాళ్ళ హస్బెండ్ తింటుంటాడని. ఇంకా తినేటప్పుడు కొనుక్కున్నప్పుడు ఎవరు లేపేలేదు కదా. అండ్ ఇక్కడ ఓబావ ఎప్పుడు పూజ చేసేది ఇక్కడే చూడండి. సో
సో అక్కడే పక్కనే ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ పూజ చేసేకి నీళ్ళు తాగేకి అంత ఫెసిలిటీ ఇక్కడ అనమాట. సో ఆయన అట్లా దిగి వచ్చేస్తే ఇంటికి తినేకి ఇక్కడి నుంచి సైనికులు దొంగతనంగా వస్తున్నారనమాట. సో మేము ఇప్పుడు వాళ్ళకట్లా దొంగతనంగా వెనక నుంచి వాళ్ళ సైనికులు ఎట్లా అటాక్ చేసిండ్రో మేము ఇప్పుడు అట్లా అటాక్ చేస్తున్నాం చూడండి. మేము కానీ ఇట్లా లోపల నుంచి వస్తున్నాం. లోపలంతా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, వాళ్ళు ఎట్లా దూరి వచ్చినారో ఏమో మళ్ళీ అప్పుడు. వాళ్ళు ఇట్లా మెల్లగా సైనికులు ఇట్లా వస్తూ ఉంటే ఆయన పక్కనే నిలుచుకొని ఇట్లా పటా అని తలకాయకు ఒకటేసి అట్లా అందరినీ సైడ్కి ఇగ్గేస్తూ ఉంటుంది అన్నమాట. సో మేము ఇప్పుడు వస్తూ ఉన్నాం చూడండి ఒక్కొక్కరు. ಒಣಕೆ ಇಟ್ಕೊಂಡು ರೆಡಿ ಇರ್ರಿ, ಹಾಕ್ರಿ ಒಂದು. నువ్వు ఆ వీడియోలోగానే వస్తావేమో అండి. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు చూడండి, ఆ హోల్లో నుంచి ఇట్లా వస్తున్నారు. ఒక్కొక్కరిని ఒకే ఏటు వేసేది, పక్కనందరినీ వేసేది అనమాట. శోభవ అందరినీ చంపేస్తూ ఉండే. వాళ్ళ హస్బెండ్ బోన్ చేసుకొని ఇంకా రాలేదు అని వచ్చి చూస్తే తనంతా రక్తంతోనే అందరినీ జనాల్ని కొట్టేసి చూసి తను షాక్ అయ్యా. తర్వాత ఇంకా తను చెప్తుంది, మీరు పోయి ఇన్ఫామ్ చేయండి, విజిల్ వేయండి, మనోళ్ళందరూ వచ్చి వాళ్ళని అటాక్ చేయండి అని చెప్తుంది. ఇంకా తను చూస్తుంది ఇంకా ఎవరు లేరు కదా అని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చూస్తే వెనక నుంచి ఒక ఆయప్ప వచ్చి వెనక నుంచి పొడి చేస్తారు పాపము. చాలా బ్రేవ్ లేడీ అతను. ఫుల్ అయిపోయింది, పవర్ అంతా అయిపోయింది మరి ఫ్రెండ్స్. అబ్బా, కింద నుంచి ఎక్కి వచ్చే లోపల ఎనర్జీ అంతా సూపర్ ఉండే ప్లేసెస్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకోటి లోపలికి పోయి వచ్చాక అసలు కాలేదు. ఈసారి పోయి వస్తే మనకే పోవా. ఎందుకంటే అవన్నీ షూట్ చేసేకి హోల్స్ అనమాట, అక్కడక్కడ ఉంటాయి. సో అక్కడంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికే రావాలా. ఇక్కడి నుంచే ఒకే ఎంట్రన్స్, ఎగ్జిట్ ఇక్కడే, ఎంట్రన్స్ ఇట్లే అనమాట. మళ్ళీ మేము ఈ స్పాట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం కూర్చొని స్నాక్స్ తిని మళ్ళీ నెక్స్ట్ అప్పుడు లెఫ్ట్కి పోదామని ఇంటి కదా స్టార్టింగ్లోన, ఇప్పుడు ఆ సైడ్ లెఫ్ట్కి పోతున్నాం చూడండి. ఇప్పుడు అండ్ ఇట్లా ఉయ్యాల స్తంభాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ లోపల. అండ్ అక్కడ వాళ్ళందరూ పైన ఎక్కి దిగుతూ ఉన్నారు కదా, అంత రిస్క్ అయితే మేము చేయలేము, అస్సలు ధైర్యం లేదు ఎక్కేకి నాకు. అది మన రిస్క్ అనమాట, ఎవరు రెస్పాన్సిబిలిటీ, జారి పడితే అంతే. సో మనము ఫస్ట్ ఇక్కడ పోదామంట, టెంపుల్ పైన ఒక టెంపుల్ ఉంది. సో రండి. గుడి ఇక్కడ పైనుంచి దుర్గా అంతను బాగా కనిపిస్తుంది. బర్డ్స్ వ్యూ అనమాట, అంతా రాళ్ళు. అందుకే కల్లిన కోటే అని అనేది. చూడండి ఎంత బాగున్నాయి, ఎన్ని ఉన్నాయి కదా. ఇంకా ఆ సైడ్ అంతా పోలేదు చూడండి, ఇంకా ఆడంతా పోయేస్తే ఇంకెట్లా ఇంకా బాగుంటుంది.
అండ్ ఇక్కడ నాగరావు పిక్చర్ అని చెప్తే కదా, విష్ణువర్ధన్ మళ్ళీ మార్గరెట్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి పైనుంచి ఆ సైడ్ జంప్ చేస్తారనమాట. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి పిక్చర్లోన విష్ణువర్ధన్ది మళ్ళీ మార్గరెట్ది స్టాచ్యూ ఒకటి ఉంటుంది, కానీ అది ఫిల్మ్కి మాత్రమే చేసింటారు, రియల్ అయితే ఉండదు అక్కడ, ఊరికే ఫిల్మ్ కోటి చేసినారనమాట అట్లా స్టాచ్యూ. అండ్ ఈ ప్లేస్ని వచ్చేసి కుదిరే ఎజ్జే తుప్పద కోల అని అంటారనమాట. చూడండి ఎట్లా ఎక్కుతున్నారు జనాలు, చీమల కట్లు కనబడుతూ ఉంటాయి మాకు ఈ సైడ్ నుంచి చూస్తుంటే, చీమల కట్ల ఇట్లా ఎక్కుతూ ఉన్నారు చూడండిగా. అట్లే ఎక్కాల మళ్ళీ అట్లే దిగాల. సో వీళ్ళందరూ రెడీగా పోతూ ఉన్నారు. అక్కడ పైన కొంతమంది నిల్చుకున్నారు, వాళ్ళు వచ్చేసి దిగుతారేమో అట్లే తర్వాత. నేను 2 times ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొకసారి వచ్చినప్పుడు ఎక్కుదాంలే దీని అనుకుంటే, మళ్ళీ ఈసారి పోయినప్పుడు కూడా ఇంకంతే, మళ్ళీ భయం ఎక్కేకి. పిల్లోడు కొంచెం పెద్దగా అయితే కొంచెం కూడా వచ్చి ట్రై చేయాలి. చూడండి ఎట్లా కనిపిస్తున్నారు. ఉత్తకాలతో ఎక్కేది మేలు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొండ అంతా రాళ్ళు చూస్తూ ఉంటే ఒక్కొక్క రాళ్ళలోనే ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క షేప్ అట్లా కనిపిస్తుంది కదా, అందుకే విచిత్రమైన షేపులు కనిపిస్తాయి, విచిత్ర, అందుకే దీన్ని చిత్రదుర్గ అని అంటారనమాట ప్లేస్. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనాసిటీ రూలర్స్, చాళుక్యాస్, హొయసలాస్ అండ్ తర్వాత నాయకాస్ ఆఫ్ చిత్రదుర్గ అంతా విజయనగర ఎంపైర్ వాళ్ళు కట్టించినారనమాట. సో ఇది వచ్చేసి 211 years అయింది ఇటు కట్టించేకి. అండ్ ఈ ఏరియా అంతా వచ్చేసి 2500 acres ఉండదు, అంతా ఒక 32 kilometers ఉండదు అనమాట టోటల్గా. సో ఫుల్గా చూడాలంటే ఒక 3 days అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అది చూడండి, అక్కడ అది వచ్చేసి అసెంబ్లీ మాదిరిగా అనమాట. ఏమన్నా మీటింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ జరుగుతుంది మీ అసెంబ్లీ. మనము అక్క తంగేర వణికిపోతాం కదా, అదే దావలోనే ఉండదు, ఫస్ట్ ఇదే తర్వాత అది. ఫోర్ట్, చిత్రదుర్గ ఫోర్ట్, కోట అంటే అర్థమైంది. కుష్ హాయ్ అన్న, హాయ్ అన్న. సో మేము ఆ 3 చూసేసి ఇంకా వచ్చేస్తున్నాం బయటికి. ఇంకా సేమ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ సేమ్ అనమాట. సో మేము ఇంకా బయటికి పోయేస్తున్నాము. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ చూడండి, బయట నుంచి కూడా ఆర్ట్ వరకు చేసినారు ఎంత బాగా. సో మేము ఇప్పుడు మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతున్నాము. వాళ్ళు ఇదే ఊర్లోనే ఉంటారు, దుర్గాలోన. సో మేము నిన్ననే చెప్పినాం అనమాట దుర్గా చూసుకొని వస్తాము అని. సో ఇంకా లంచ్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాం ఇప్పుడు పోయి. మేమైతే పొద్దున్న 10:30 లోపలికి పోయే లోపల ఇంకా మధ్యాహ్నము 2:30కి బయటకు వచ్చినాం చూడండి. అంతసేపు లోపలే సరిపోయింది మాకు బాగా. సో మేము ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి కానీ వచ్చేసాం ఇప్పుడు. అక్కడ పైన యాక్చువల్లీ వాళ్ళు ఎన్ని రకాల వంటలు చేసిండ్రు బాగా. నేను మా చెల్లెలకు చెప్పిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తను తీసింది. ఇంకా ఇమేజ్ చూడండి డిలీట్ అయిపోయిందంట. చాలా బాగా వెరైటీస్ చేసిండే. సేమియాల పాయసము, వడ,
ఉద్దిన వడ అంటే మసాలా వడ, 2 రకాల కూర, మళ్ళీ అప్పల, అన్నము, పప్పు, పెరుగు, చాలా బాగుండే టేస్ట్, చాలా బాగా చేసిన ఆంటీ. అంటే మేము తిని ఇంకా కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండ్రి, ఇంకా తర్వాత ఇంకా వచ్చేస్తాం. ఇంకా మేము ఇంకా 4:30కి అట్లా ఇంకా బయలుదేరుతాం మేము. సో వీళ్ళు ఎందుకు ఇంత అగ్గులు వేస్తున్నారంటే ఇంకా వాళ్ళు అట్లా బళ్ళారికి పోతున్నారు, ఇంకా మేము ఇట్లా దావణగిరికి వచ్చేస్తున్నాము. సో మేము ఇక్కడ బాయ్ బాయ్ చెప్పుకుంటున్నాం అనమాట. బాగుంటుంది 4 రోజులు బాగా ఎంజాయ్ చేస్తుంది. సో వాళ్ళు ఇంకా బళ్ళారికి పోయేస్తున్నారు. ఇంకా కవిత లింక్ షేర్ చేస్తాను, నంబర్ వచ్చింది కదా. ఏ బాయ్ కార్తీక్. బాయ్ బాయ్ పేరేంటంటే సో ఇంక మేము కూడా ఇంకా దావణగిరికి వచ్చేసినాము. పిల్లలు అయితే పడుకున్నారు. సో ఫ్రెండ్స్, ప్లేస్ ఎట్లుండే, అవసరం ఉండే కదా ప్లేస్. ఇది హిస్టరీ చదివే వాళ్ళకి, హిస్టరీ చాలా ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ప్లేస్. అండ్ పిల్లలకి కూడా బాగా నేర్పించచ్చు అనమాట దీని గురించి అట్లే చెప్పుకుంటా. సో మేమైతే కొన్ని పిక్స్ దిగినాము, చూసి ఎంజాయ్ చేసేయండి. See you in the next vlog. Bye bye. Take care. Thanks for watching. Beep. Beep.